హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీ టైమ్స్ తెలుగు ఛానల్. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పెరగబోయే స్టాక్స్ ఏందని కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో వాటి లిస్ట్ నేను సిద్ధం చేశాను. సో ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ అండ్ దాని నెట్ సేల్స్ ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది నోట్ చేసుకున్నాను. అవి ఏంటంటే, మొదటిగా ఎక్సైడ్ బ్యాటరీస్. సో ఈ ఎక్సైడ్ బ్యాటరీస్ అనేది బ్యాటరీ కంపెనీలలో నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పవచ్చు. సో ఈ ఎక్సైడ్ బ్యాటరీ షేర్స్ ప్రజెంట్ 494 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. టుడే ఇది 19% గెయిన్ అయిందనమాట. పిఈ రేషియో 47.88 ఉంది. ప్రైస్ టు బుక్ రేషియో ఈజ్ 3.26 ఉంది. అదేవిధంగా అది రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.80 ఉంది. ఇది కూడా చాలా గొప్పగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు. డివిడెంట్ ఈల్డ్ 0.441, ఇవి టూ సేల్స్ 2.53 దాకా ఇవి ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రమోటర్స్ దగ్గర ఈ ఎక్సైడ్ బ్యాటరీ షేర్స్ 45 రూపీస్ 45.99% ఉన్నాయి. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర 34, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 34 దాకా ఉన్నాయి. సో ఇది మంచి స్టాక్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్. సో అమర్ రాజా బ్యాటరీస్ దాదాపుగా లాస్ట్ 1 yearలో 103.05% రిటర్న్స్ ఇచ్చాయి. అదేవిధంగా సెక్టార్ రిటర్న్స్ మాత్రం 143.19%, చాలా ఎక్కువ సెక్టార్ రిజల్ట్స్ ఇచ్చాయి. మార్కెట్ రిటర్న్స్ 23.96% ఉంది. అండ్ అదేవిధంగా ఇది పిఈజీ రేషియో 1.26, పిఈ రేషియో 26.35, ఈవీ టు ఈబీటీఐ 20.53 ఉన్నాయి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓఈ 14.38%తో మంచిగా ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఇది దాదాపుగా లయబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది. సో అమర్ రాజా బ్యాటరీస్ అనేది ది బెస్ట్ బ్యాటరీస్కి ఇప్పుడు పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి స్టాక్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పికాడెల్ అగ్రోటెక్. సో ఈ పికాడెల్ అగ్రోటెక్ అనే స్టాక్ ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎనర్జీకి, గ్రీన్ పవర్కి వాటి ఉంది కాబట్టి, అదేవిధంగా పెట్రోల్లో ఎథనాల్ కలిపి ఇండియన్ గవర్నమెంట్ అమ్మడానికి 25% కలిపి అమ్మడానికి సిద్ధమైంది. సో దానికోసం ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్స్ పెరుగుతున్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పికాడెల్ అగ్రోటెక్ అనమాట. సో ఇది కూడా దాదాపుగా ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద దాదాపుగా 100%, 200% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇది ప్రజెంట్ 817 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. దీని పిఈ రేషియో 89.06 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.16% ఉంది. డివిడెంట్ ఈల్డ్ 0.02 ఉంది. సో బ్యాడ్ లోన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఇది మంచి స్టాక్గా చెప్పొచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. సో హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ అనేది దాదాపుగా 1 year రిటర్న్స్ వచ్చేసరికి 240.53 అనమాట. 200 above% ఒక గవర్నమెంట్ స్టాక్ రిటర్న్స్ అంటే ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు అనమాట. సెక్టార్ రిటర్న్స్ 163.06% ఇచ్చేసి మంచి స్టాక్ అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇది భారీగా పెరిగే అవకాశం ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా చెప్పవచ్చు. దీని పిఈ రేషియో 45.14 ఉందన్నమాట. అదేవిధంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.15%, చాలా ఎక్కువ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఆర్ఓసీఏ 307.79%, పిఈ రేషియో 1.47% ఉందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో ఎవరెవరు ఎంతెంత షేర్లు పెట్టుబడి పెట్టారంటే, 71.64% ప్రమోటర్స్, 12% ఫారెన్ ఇన్వెస్టర్స్, 6.7% మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇంకా పబ్లిక్ దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇలా ఇదొక మంచి స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మనం చేసుకోవడానికి మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా వీడియో లైక్ చేయడం వల్ల ఏమైందంటే, సో ఎక్కువ లైక్స్ రావడం వల్ల యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఈ మంచి వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయకండి ఛానల్.